విశ్వ సమాఖ్య సంక్రాంతి సమాగమం కార్యక్రమానికి వార్షిక వేడుక 2026 సంవత్సరానికి ప్రత్యేక అతిథిగా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ విచ్చేశారు. ఇక్కడ చాలా పండుగమైనటువంటి వాతావరణం ఉంది. మనతో రంగనాథ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి విశ్వ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాలు అది ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉండిందండి. అంటే చాలామందిని ఇక్కడ కలుసుకోవటం, ప్లస్ ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతిబింబించే విధంగా ఇక్కడంతా అరేంజ్మెంట్స్ కూడా ఆ విధంగా చేయటము, అందరూ ఫ్యామిలీస్ తోటి ఇక్కడ మీట్ అయ్యి అంతా మీట్ అండ్ గ్రీట్ లాగా ఉండటము చాలా సంతోషం అనిపించింది. అండ్ ఇక్కడ అరేంజ్ చేసిన ప్రతిదాన్ని కూడా చాలా అంటే అద్భుతంగా, ప్రతిది కూడా మన కల్చర్ని ప్రతిబింబించే విధంగా, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా అందరూ కూడా ఉన్నారు. ఫ్యామిలీస్ తోటి కలవటం అనేది చాలా సంతోషంగా. కానీ ఒకప్పుడైతే చాలామంది కుటుంబాలతోటి పండగకి ముందు 5 రోజులు, తర్వాత 5 రోజులు ఉండి ఆ కొత్త అల్లుళ్ళు ఆ సంక్రాంతి సంబరాలు అన్నీ చేసుకునేవాళ్ళు సార్. అరిసెలు ఇవన్నీ, గంగిరెద్దులు, హరిదాసులు ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోతున్నాయి. ఇలాంటి మూమెంట్లో ఇలాంటి సాంప్రదాయం అనేటువంటిది, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల భవిష్యత్తు తరాలకు ఏ విధమైనటువంటి మెసేజ్ వెళ్తుంది? కరెక్ట్ అండి. ఫ్యూచర్ జనరేషన్స్కి ఇప్పుడు మనం ఇక్కడ చూసాం గంగిరెద్దు, ఇది అక్కడ గంగిరెద్దుకు సంబంధించిన ప్రదర్శన, లేకపోతే కోలాటం ఆటలు, ఇవన్నీ అనేది ఇప్పుడు వచ్చే పిల్లలు, యంగర్ జనరేషన్ మర్చిపోయారు అసలు. సో ఇవన్నింటినీ కూడా మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఉట్టిపడేటటువంటి విధంగా ఇవన్నీ చేయటం అనేది ఇది చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఐ విష్ కంగ్రాచులేట్ ద ఆర్గనైజర్స్. సార్ ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ కానీ, ఆ గంగిరెడ్లు ఇక్కడ ఉండటం, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎడ్ల బండ్లు, చూస్తున్నటువంటి భోగి పండ్లు పోయటం పిల్లలకి, ఇవన్నీ ఎలా అనిపించింది సార్? అదేనండి నేనేది ప్రతిదీ కూడా మనకి ఈ పండుగ వాతావరణాన్ని ముందుగానే, పండుగను ఒక 4 రోజులు ముందుగానే పండుగ చేసుకున్నట్టుగా మాకు అనిపించింది. సో ప్రతిదీ ప్రతిబింబించే విధంగా ఉంది. సో చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.